పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. ఏమండి, నేనండి మీ పద్మా జయంతిని. ఈరోజు నా వీడియో మొదలుపెట్టే లోపల మీకు ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే, తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. అంటే అర్థం తెలుసు కదండి. మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు తలవంచాలండి? వంచకూడదు. మనం నమ్మకం లేదనుకోండి వాళ్ళ దగ్గర, మనం వాదించి ఏం ఉపయోగం? ఏమీ ఉపయోగం ఉండదు. అందుకోసమే మనం తప్పు చేయనప్పుడు తలవంచకూడదు. వాళ్ళకి నమ్మకం లేని చోట మనం వాదించి వేస్ట్ అనమాట. అర్థమైంది కదండి? విన్నారు కదండి? మంచి మాట. ఇప్పుడు ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే, ఏమండి, మనం అందరం కూడా చిన్న నుంచి పెద్ద దాకా ఒక విషయంలో చాలా బాధపడతామండి. అదేంటో తెలుసా అండి? అధిక బరువు అండి. మన బాడీ ఫుల్గా కొలెస్ట్రాల్తో నిండిపోయి చాలా బరువుగా ఉంటాం కదా. ఆ బరువు తగ్గించుకోవడానికి రకరకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం. ఆ ఎక్సర్సైజులు చేయడానికి మనకంటూ టైం దొరకదు. ఎందుకంటే మన బిజీ షెడ్యూల్లో మనకు టైం లేకపోతే మన ఒళ్ళు అలా పెరిగిపోతూ ఉంటుంది. అదొకటే కాదండి, టైం లేక మనం ఎక్సర్సైజ్ చేయలేక కాదు, మెంటల్గా స్ట్రెస్లో వెళ్ళినా కూడా ఒళ్ళు పెరిగిపోతుంటుంది. సో అలాంటివి ఏమీ లేకుండా నేను మీ ముందుకి ఒక మంచి డ్రింక్ తీసుకొస్తున్నానండి. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. రండి నాతో పాటు కిచెన్లోకి. ఓకేనా? ఏమండి, కిచెన్లోకి వచ్చేసాము. నా పాత వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా నా కిచెన్లో నేను వంటలు అవన్నీ చేశాను, మీకు ఐడియా ఉంటుంది. ఏమండి, ఒక చిన్న మాట అండి, మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది. అది కనుక నొక్కేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అన్ని వీడియోస్ హ్యాపీగా చూడొచ్చు. అవన్నీ మీకు పనికొచ్చేవేనండి. సరే, ఇప్పుడు మనం డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, జీలకర్ర, సోంపు, వాము, ఈ మూడు ఉంటే చాలండి. హ్యాపీగా డ్రింక్ తయారు చేసేసుకొని చక్కగా మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తగ్గించేసుకొని ఈజీగా 1 వీక్లో సనబడిపోవచ్చండి. సరేనా? అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇదిగోండి వాము ఒక స్పూన్ తీసుకుంటున్నాను. అన్నీ ఒకటి కరెక్ట్ కొలతలతో తీసుకోవాలండి, కొంచెం అటు ఇటుగా కూడా అవ్వకూడదు. నెక్స్ట్ జీలకర్ర కూడా 1 స్పూన్ అండి. దాని తర్వాత సోంపు కూడా 1 స్పూన్. అన్నీ ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. మళ్ళీ ఎందుకంటే అటు ఇటు అయ్యిందంటే కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి కరెక్ట్ కొలతలతో ఉండాలి. ఇప్పుడు దీంట్లో నేను నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నేను ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెడుతున్నానండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇది అండి సింపుల్ ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను కదా, ఈ జీలకర్ర, వాము, సోంపు ఈ మూడు కూడా బాయిల్ అవ్వాలి. చాలా బాయిల్ అయ్యి దాంట్లో ఉన్న మినరల్స్ అవన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేయాలన్నమాట. సో అంతవరకు చూద్దాం. చూసారు కదండి, చక్కగా మరుగుతుంది. ఈ వాటర్లో మరిగి వాటికి ఉన్నంత మినరల్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మనకి అవి వాటర్లో కలిసిపోతాయి. చూసారు కదండి నీళ్ళలో ఎలా మరుగుతుందో. ఈ మరగడం మూలంగా ఆ జీలకర్రలోను, సోంపులోను, వాములోను ఉన్న గుణాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. బయటకు వచ్చేసి మనకి వాటర్లో మిక్స్ అయిపోతూ ఉంటాయి. సో అవి తీసుకుంటే సూపర్ అండి. మనకి ఎంత హెల్త్ అనేది ఎలా డెవలప్ అవుతుందో, ఎలా ఇది ఉంటుందో అనేది తెలిసిపోతుంది అక్కడ. తెలుస్తుందండి, తెలుస్తుంది. ఇది మీకు విషయం తెలుసా, ఈ జీలకర్రలో కానీ, వాములో కానీ, సోంపులో కానీ ఎన్ని గుణాలు ఉన్నాయో తెలుసా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక బరువుని కంట్రోల్ చేస్తుంది, ప్లస్ ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. బాడీలో ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో కొలెస్ట్రాల్ మొత్తం కరిగించేస్తుంది. ఇంకా చెప్పాలంటే బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, బెల్లీ ఫ్యాట్ని కూడా కరిగించేస్తుంది. ప్లస్ ఇది కనుక మనం కొంచెం బోన్ చేసిన తర్వాత కనుక సోంపు వేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా డైజెషన్ సిస్టమ్ కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం తినేది కూడా తొందరగా హ్యాపీగా అరిగిపోతుంది. చాలా ఉన్నాయండి. ఇంకా కొన్ని జీలకర్ర అయితే క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది. వాము
ఎక్కడన్నా మనకి ఏదైనా అజీర్తి చేసినా లేకపోతే కొంచెం బాడీలో అనీజీగా ఉన్నా కూడా వామ్ వాటర్ తాగామనుకోండి, హ్యాపీగా అది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. అన్ని గుణాలు ఉన్నాయి. అలాంటిది ఒక్కొక్క దానికి సపరేట్ గుణాలు చూసుకుంటేనే చాలా ఉన్నాయి. అలాంటిది మనం 3 కలిపి ఒక డ్రింక్ తయారు చేస్తున్నాం. ఇంకెంత బెనిఫిట్స్ ఉంటాయో ఆలోచించండి. ఇది బాగా మరగాలి. ఇప్పుడు మనం గిన్నె నిండా పోసాం కదా, ఆల్మోస్ట్ ఇది మరిగి మొత్తం ఒక సగం గిన్నెకి వచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఇదంతా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ లాగా మనకి అవ్వాలి. అంతవరకు కొంచెం మరిగించాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ మరిగితే అంత పోషకాలు అనేది బయటకు వస్తాయన్నమాట. అందుకోసం కొంచెం ఎక్కువ మరిగించాలి. దానికోసం మనం అంటే ఇది పెట్టేసి ఇక్కడే నుంచోక్కర్లేదండి. మామూలుగా ఏంటంటే మనం హ్యాపీగా పెట్టేసి మన పనులన్నీ మనం చూసుకొని మనకు ఏదైతే క్వాంటిటీ కావాలో అక్కడ వరకు కనుక మనం చూసుకొని తీసేసుకుంటే కనుక అయిపోతుందండి. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఈ గిన్నె నిండా నేను నీళ్ళు పోసాను. ఇప్పుడు ఇది సగం అయ్యేంత వరకు వాటర్ బాయిల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల్లో మనం తీసేసుకోవచ్చు అన్నమాట. అండి ఒక చిన్న ముఖ్య గమనికండి. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు మనం ఏదో హడావిడిగా అయిపోవాలి అని చెప్పేసి హైలో పెట్టేసాం అనుకోండి, చక్కగా అదంతా పొంగేసి మొత్తం అంతా పడిపోయి అది బాయిల్ అవ్వవు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే అవి ఎంత బాయిల్ అయితే మనకి అంత దాంట్లో ఉన్న సుగుణాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట. దాంట్లో మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. అలా మెల్లిగా బాయిల్ అవుతూ ఉండాలి. అందుకొరకే పొద్దున్న లేవగానే ముందు ఈ పని చేసేసుకోవాలి. మనం చేసుకొని స్టవ్ మీద పెట్టేసి వేరే పనులు చేసుకోవాలి. చేసుకున్నాక అదంతా అయిపోయేటప్పటికి మనకి ఇది కూడా ఫినిష్ అయిపోతుంది అనమాట. టైం ఫ్యాక్టర్ అండి, అంతే. అయిందండి, సగం అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు కొంచెం చల్లార్చాలి. ఎందుకంటే అంత వేడివేడిగా తాకూడదు ఏది కూడా. ఇంకోటి ఏమండి, ఇదే సందర్భంలో మీకు విషయం చెప్పాలండి. యాక్చువల్గా డాక్టర్స్ కానీ ఎవరన్నా కూడా పెద్దలు కూడా మనకి ఏం చెప్తారు అంటే, వాటర్కి సంబంధించిన కంటెంట్ ఏదైనా సరే, వాటర్కి సంబంధించిన కంటెంట్ కూర్చొని తాగాలంట అండి. నుంచొని అసలు ఏ వాటర్ కూడా ఏ లిక్విడ్ ఇది కూడా తీసుకోకూడదంట. ఎందుకంటే మనం కూర్చుంటేనే మనం తాగుతుంటే అవి డైరెక్ట్గా చక్కగా లోపలికి వెళ్ళిపోయి మన జీర్ణ వ్యవస్థను కానీ ఇది కానీ కరెక్ట్గా అంటే ఒక పాయింట్ ప్రకారం వెళ్ళిపోతుందంట బాడీలో. నుంచుంటే అవి ఎక్కడ అడ్డం పడిపోయి ఒక్కోసారి మనకి పులిబారినట్టు అయిపోతుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏ వాటర్ అక్కడ మంచినీళ్ళు అయినా సరే, మంచినీళ్ళు అయినా ఇలాంటి డ్రింక్స్ అయినా కూడా కూర్చొని నిదానంగా వాటికంటూ ఒక కొంచెం టైం ఇచ్చి తాగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారుద్దాం. చల్లార్చిన తర్వాత అప్పుడు మనం ఒక గ్లాస్లో తీసుకుందాం, సరేనా? కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తున్నాను. చూసారు కదండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం వడగట్టాలి. వడగట్టి ఇంకో గ్లాస్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, వడగట్టి తీసుకుంటే ఇదిగో మన డ్రింక్ రెడీ అయిపోయింది. మామూలుగా అయితే కనుక ఈ డ్రింక్ ఇలాగే తాగేయచ్చండి. అండ్ అంటే ఈ డ్రింక్ అనేది ఎప్పుడు తాగాలి అంటే పొద్దున్నే పరగడుపునే తాగాలి. నేను చెప్పాను కదా, పొద్దున్నే లేచి ఈ ప్రాసెస్ చేసేసుకొని పరగడుపునే తాగేస్తే కనుక మనకి బాగా వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు డైరెక్ట్గా తాగడం అంటే కొంతమందికి ఒకవేళ నచ్చలేదు అనుకోండి, దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఎందుకంటే నాకు కొంచెం బద్ధకం అండి, నిమ్మకాయలు తెచ్చుకొని ఒకరు బద్ధకం అంటే ఒక్కొక్కసారి నిమ్మకాయలు దొరకవు ఇన్స్టెంట్గా. అందుకోసం నేను ఎప్పుడు నిమ్మకాయ రసం ఇంట్లో పెట్టుకుంటాను. అందుకోసం అని చెప్పి ఇదిగో ఈ నిమ్మకాయ రసం 1 స్పూన్ వేసుకోవాలి. అంటే మనకు రుచికి కొంచెం తాగలేకపోతే కనుక ఇదిగో ఇంత చాలండి నిమ్మకాయ రసం. ప్లస్ దాని తర్వాత కొంచెం తేనె అండి. డాబర్ వాళ్ళ తేనె బాగుంటుంది అంటారండి, అందుకోసం అని చెప్పి డాబర్ వాళ్ళ తేనె నేను యూజ్ చేస్తున్నాను. 1 స్పూను తేనె. సో ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసుకొని
చక్కగా చెప్పాను కదా ఇందాక, కూర్చొని తాగాలి. కూర్చొని చక్కగా ఒక్కొక్క సిప్పు ఆస్వాదిస్తూ కంటిన్యూస్గా 1 వీక్. అంటే మామూలుగా ఏంటంటే మన పెద్దలు ఒకటి చెప్తారండి, ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా దానికి ఒక కౌంట్ ఉండాలంటారు. ఏంటి, 11 రోజులు, 40 రోజులు, 21 రోజు ఏదో కౌంట్ చెప్తారన్నమాట. దానిగా కంటిన్యూస్గా మీరు తాగారనుకోండి, మీ బాడీలో చేంజెస్ మీకే తెలిసిపోతుంది. మీరు ఎంత చేంజ్ కనపడింది మీ బాడీలో అనేది మీకు అర్థమైపోతుంది. మీరు కూడా తయారు చేసుకొని తాగుతారు కదా, ఖచ్చితంగా తాగండి. మీలో మార్పు ఏమేమి జరిగింది అనేది మీకే అర్థమైపోతుంది. అది మీకు ఏమైనా జరిగితే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి కామెంట్. ఇక నుంచి మీరు అన్ని వీడియోస్ కూడా నన్ను చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఆ లైక్ మూలంగా నా వీడియోస్ అన్నీ ముందుకెళ్తే ఇంకా కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.